రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఆమె ప్రయాణిస్తున్న కార్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఆమెతో పాటు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కార్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. కార్ అతివేగంగా డివైడర్ ను ఢీకొట్టడంతో స్పాట్ లోనే లాస్య మృతి చెందగా ఆమె డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇటీవల ఆమె బీఆర్ఎస్ నల్గొండ భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ క్రమంలో సభ నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా ఆమె కారుకు ప్రమాదం జరిగింది. అయితే ఆమె ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగింది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న హోంగార్డ్ చనిపోయాడు. అయితే ఇవాళ జరిగిన ప్రమాదంలో ఆమె చనిపోవటం ప్రతి ఒక్కరిని కలిసివేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో బీఆర్ఎస్ నేతలు షాక్ కి గురయ్యారు. కాసేపట్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసి డెడ్ బాడీని చిక్కడపల్లిలోని నివాసానికి తీసుకెళ్లనున్నారు. గత ఏడాది ఇదే నెలలో ఆమె తండ్రి సాయన్న చనిపోయారు. 2023 ఫిబ్రవరి 19న సాయన్న చనిపోతే ఆయన కూతురు 2024 ఫిబ్రవరి 23న చిన్న వయసులో చనిపోవటం కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. ఎమ్మెల్యే లాస్య నందితను ప్రమాదాలు వెంటాడాయి. గత నెల కిందట ఆమె ఒక లిఫ్ట్ లో ఇరుక్కుపోవటం, 10 రోజుల కిందట జరిగిన ప్రమాదంలో లాస్య నందిత ప్రయాణిస్తున్న ఇన్నోవా కార్ ప్రమాదానికి గురి కావటం, తాజాగా ఆమె ప్రయాణిస్తున్న కార్ డివైడర్ ను ఢీకొట్టడంతో చనిపోవటం, ఇలా వరుస ప్రమాదాలు ఆమె వెంటాడటం కంటతడి పెట్టించింది. రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఆమె ప్రయాణిస్తున్న కార్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఆమెతో పాటు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కార్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. కార్ అతివేగంగా డివైడర్ ను ఢీకొట్టడంతో స్పాట్ లోనే లాస్య మృతి చెందగా ఆమె డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇటీవల ఆమె బీఆర్ఎస్ నల్గొండ భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ క్రమంలో సభ నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా ఆమె కారుకు ప్రమాదం జరిగింది. అయితే ఆమె ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగింది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న హోంగార్డ్ చనిపోయాడు. అయితే ఇవాళ జరిగిన ప్రమాదంలో ఆమె చనిపోవటం ప్రతి ఒక్కరిని కలిసివేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో బీఆర్ఎస్ నేతలు షాక్ కి గురయ్యారు. కాసేపట్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసి డెడ్ బాడీని చిక్కడపల్లిలోని నివాసానికి తీసుకెళ్లనున్నారు. గత ఏడాది ఇదే నెలలో ఆమె తండ్రి సాయన్న చనిపోయారు. 2023 ఫిబ్రవరి 19న సాయన్న చనిపోతే ఆయన కూతురు 2024 ఫిబ్రవరి 23న చిన్న వయసులో చనిపోవటం కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. ఎమ్మెల్యే లాస్య నందితను ప్రమాదాలు వెంటాడాయి. గత నెల కిందట ఆమె ఒక లిఫ్ట్ లో ఇరుక్కుపోవటం, 10 రోజుల కిందట జరిగిన ప్రమాదంలో లాస్య నందిత ప్రయాణిస్తున్న ఇన్నోవా కార్ ప్రమాదానికి గురి కావటం, తాజాగా ఆమె ప్రయాణిస్తున్న కార్ డివైడర్ ను ఢీకొట్టడంతో చనిపోవటం, ఇలా వరుస ప్రమాదాలు ఆమె వెంటాడటం కంటతడి పెట్టించింది.